హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బాడీ టైప్స్ గురించి. బాడీ టైప్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టమ్ ఆఫ్ బాడీ, 2 ఎండమ్ ఆఫ్ బాడీ, 3 మీసమ్ ఆఫ్ బాడీ. ఈ 3 బాడీ టైప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ యాక్టమ్ ఆఫ్ బాడీ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్టమ్ ఆఫ్ బాడీ అంటే వీళ్ళు చాలా సన్నగా ఉంటారు అండ్ అండర్ వెయిట్ ఉంటారనమాట. వీళ్ళకి మజిల్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళని యాక్టమ్ ఆఫ్ బాడీస్ అని అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఎండోమ్ ఆఫ్ బాడీస్. ఎండోమ్ ఆఫ్ బాడీస్ అంటే వీళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు అండ్ ఒబెసిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళని ఎండోమ్ ఆఫ్ బాడీస్ అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసి మీసోమ్ ఆఫ్ బాడీస్. ఈ మీసోమ్ ఆఫ్ బాడీ టైప్స్ వాళ్ళకి గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ ఉంటుంది అండ్ ఫ్యాట్ లెవెల్స్ కూడా విత్ ఇన్ లిమిట్స్లో ఉంటాయి. వీళ్ళని మీసమ్ ఆఫ్ బాడీస్ అని అంటారు. మీకు అర్థమయ్యే విధంగా డిస్ప్లేలో ఒక ఫోటో పెడతాను. సో దాన్ని బట్టి మీకు యాక్టమ్ ఆఫ్ బాడీ, ఎండమ్ ఆఫ్ బాడీ అండ్ మీసమ్ ఆఫ్ బాడీ టైప్స్ ఎలా ఉంటాయో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ బాడీ టైప్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి జెనెటిక్స్. మీ పేరెంట్స్ నుంచి సో జెనెటికల్గా మీకు ఈ బాడీ టైప్స్ అనేవి కేటగరైజ్ అయితే ఆర్ బేస్ అవుతాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెటబాలిజం. సో మీకు ఫాస్ట్ మెటబాలిజమా అండ్ స్లో మెటబాలిజమా, వాటిని బట్టి కూడా మీ బాడీ టైప్స్ అవన్నీ బేస్ అయి ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హార్మోన్స్ లైక్ టెస్టోస్ట్రోన్, ఈస్ట్రోజన్, కార్టిసోల్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్, ఇన్సులిన్, ఇలా హార్మోన్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది మీ బాడీ టైప్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్. లైఫ్ స్టైల్ లైక్ మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎలాంటి స్ట్రెస్ లెవెల్స్తో డీల్ చేస్తున్నారు డైలీ లైఫ్లో, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అండ్ అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్. సో మీరు గుడ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ప్రాపర్గా ఇంటేక్ ఉందా లేదా, సో వీటి మీద కూడా మీ బాడీ టైప్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ బాడీ టైప్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ బాడీ టైప్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.